పరిస్థితి. క్రైస్తవం ఇంత భయంకరమైన స్థితికి పోవడానికి కారణం ఏంటి తెలుసా అండి? నేర్పించేశారు ఫస్ట్ నుంచి. ఏం నేర్పించారు? నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే నీ జీవితం మారిపోద్ది బాబు. క్రీస్తుని నమ్ముకుంటే నీ రోగాలన్నీ మంచిగా అయిపోతాయి. ఓకేనా? నువ్వు ఆస్తిపరుడు అవుతావు, ధనవంతుడు అయిపోతావు, నీ సమస్యలన్నీ పోతాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు వచ్చేస్తాయి, కోర్టులో కేసులు గెలుస్తావు, పిల్లలకి పెళ్లిళ్ళు చేసేస్తావు, పిల్లల్ని అమెరికా పంపించి చదివించేస్తావు. ఇలాంటి అన్ని నేర్పించేసి ఒక మూఢనమ్మకంలో క్రైస్తవాన్ని ఈరోజు తీసుకోబోతుందని వాక్యాన్ని బట్టి గద్దించి చెప్పొచ్చు ఈరోజు సమాజాన్ని. యేసుక్రీస్తు వారు శిష్యులకు చెబుతున్న విధానం ఇదండి. యేసుక్రీస్తు వారు ఏం బోధిస్తున్నారు? ఏమి తిందుమో అని నువ్వు ఆలోచించకు, ఏమి ధరించుకుందామని నువ్వు ఆలోచించకు. ఎందుకంటే జంతువుల కంటే శ్రేష్టమైన వాడి అంటున్నాడు అన్నమాట. నిన్ను పోషించేవాడిని నేను అని శిష్యులకు చెప్తున్నాడు. ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు అన్నమాట. ఈరోజు దేవుని మీద ఆధారపడి బ్రతికేవారు ఎవరు ఉన్నారండి? కేవలం దేవుడే చూసుకుంటాడు. నాకు ఏది లేకపోయినా పర్లే, నాకు ఏది దక్కకపోయినా పర్లే, దేవుని కొరకు నేను బ్రతుకుతాను, దేవుని కొరకు నేను జీవిస్తాను, నా జీవితం అంతా దేవుని కొరకే ప్రాణంగా పెడతానని ఏ క్రైస్తవుడు చెప్పగలుగుతున్నాడు ఈరోజు సమాజంలో? ఎవరిని మనం మాట్లాడినా వారు చెప్పే సాక్ష్యాలు కానీ, వారు చెప్పే మాటలు కానీ ఏదో ఆశించే క్రీస్తుని నమ్ముకుంటున్నారు. కానీ క్రీస్తుని నమ్ముకోవడం వల్ల ఏం జరుగుతుంది ఈరోజు క్రైస్తవులకు తెలియట్లేదు. కానీ క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం ఈరోజు ఖచ్చితంగా తెలుసుకోవాలి.